ఈ చలికాలంలో హిమాచల్ ప్రదేశ్లో కులులో మంచు కురియలేదు. అక్కడికొచ్చే పర్యాటకుల కోసం ఎక్కడి నుంచో మంచు తెప్పించి చల్లారు. వర్షపు చినుకు ఎలా ఉంటుందో తెలియని అరబ్ దేశాలను వరదలు ముంచెత్తాయి. ఆర్కిటిక్ సముద్రంలో మంచు చర్యలు కరిగిపోతున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాలు మునిగిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూగోళం మీద సంభవిస్తున్న ఈ పర్యావరణ విపత్తులకు కారణం ఏంటి? ఇదే ఈరోజు మ్యాగజైన్ స్టోరీ. పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం మీదుండే తేమ గాలులు ఆసియా ఖండం మీదుగా వీస్తే మనకు వర్షాలు కురుస్తాయి. ఈసారి అక్కడ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఆసియా ఖండం వైపుగా తేమ గాలులకు బదులుగా వేడి గాలులు వీస్తున్నాయి. వీటి వల్ల నైరుతి ఋతుపవనాలు ఈసారి బలహీనంగా ఉంటాయని భారత వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వాతావరణ మార్పుల్నే ఎల్ నీనో అంటున్నారు. అసలు ఎల్ నీనో అంటే ఏంటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది? హైదరాబాద్ నగరంలో ఒకవైపు మార్చేస్తున్న సూర్యుడు, సిటీలోనే మరో ప్రాంతంలో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వాన. ఒకే సమయంలో ఒకే నగరంలో భిన్న వాతావరణం. ఈ తరహా పరిస్థితి ఒక్క హైదరాబాద్లోనే కాదు, ప్రపంచమంతటా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ సంవత్సరం ఋతువులు గతి తప్పుతున్నాయి. చలికాలం హిమాచలంలో మంచు పడని రోజులెన్నో. సౌదీ అరేబియాలో మండు వేసవిలో కార్లు కొట్టుకుపోయే వర్షాలు. ఇవన్నీ దేనికి చిహ్నాలు? ఒక ఏడాది వరదలు ముంచెత్తడం, మరో ఏడాది కరవు పరిస్థితులు ఎదురుకావడం అందరం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా భారతదేశంలో 3 కాలాలు సమానంగా ఉంటాయి. కానీ కొన్ని దశాబ్దాలుగా ఋతువులు గతి తప్పుతున్నాయి. చలికాలం ముందే వెళ్లిపోతోంది, ఎండాకాలం సుదీర్ఘంగా కొనసాగుతోంది, వర్షాకాలం కుచించుకుపోతోంది, అలాగే శీతాకాలం ముందే వచ్చి ముందే వెళ్లిపోతోంది. మొత్తంగా కాలాలు ఋతువులు దారి తప్పుతున్నాయనిపిస్తోంది. ఇదంతా దేనివల్ల? తరిగిపోతున్న అడవులు, కాంక్రీట్ జనారణ్యాలుగా మారిపోతున్న మహానగరాలు, ఎక్కడా మట్టి కనిపించకుండా వేసే సిమెంట్ రోడ్లతో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇసుకేస్తే రాలనంతగా వాహనాలతో నిండిపోతున్న రోడ్లు, అద్దాల మేడలు, ఇంటింటికి ఏసీలు, కూలర్లు, పారిశ్రామిక కాలుష్యం, వాహనాల కాలుష్యంతో వాతావరణం వేడెక్కిపోతోంది. ప్రకృతి ప్రకోపిస్తోంది. యాక్చువల్గా కార్బన్ డైఆక్సైడ్, మిథేను, తర్వాత మీకు వాటర్ వేపర్, ఓజోన్, వీటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. ఈ గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ కావాలి. ఉన్నట్లయితే ఏమవుతుందంటే ఎర్త్ టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది 15 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కదా. మరి ఎందుకు మనం భయపడుతున్నాం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే? ఎక్సెస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఎన్హాన్స్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరుగుతున్నట్టు. అంటే ఉన్న మోతాదుకు మించి వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నది. అంటే కాన్సన్ట్రేషన్స్ పెరిగిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే వాటి యొక్క స్వభావం ఏంటంటే ఎర్త్ నుంచి వచ్చేటువంటి లాంగ్ వేవ్ రేడియేషన్ తీసుకుని మళ్ళా రీరేడియేట్ చేస్తాయి అన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే మీకు టెంపరేచరు పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం గ్లోబల్ వార్మింగ్లో ఉన్నాం. అంటే ఎర్త్ టెంపరేచర్ రైజ్ అవుతుంది, రకరకాలైన మార్పులు జరుగుతున్నాయి. ఈ గ్లోబల్ వార్మింగ్లో వచ్చి ఒకటేంటంటే ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎల్ నీనో ఈవెంట్స్ పెరుగుతుంది. ఈ పరిణామాలు ప్రపంచమంతటా సంభవిస్తున్నాయి. ఒకవైపు కరవు, మరోవైపు వరదలు, భూమిని చెరబట్టి మనిషి సాగిస్తున్న విధ్వంసం కారణంగా ప్రకృతి కన్నెర్రజేస్తోంది. ఈ కారణంగా భూగోళం వేడెక్కిపోతోంది. దాని ఫలితంగా వాతావరణ పరిస్థితులు అసాధారణంగా మారిపోతున్నాయి. దాని ఫలితమే వర్షాలు తగ్గడం అనే దుష్ఫలితాలు చూస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతదేశంలో 70% వర్షాలు నైరుతి ఋతుపవనాల వల్ల కురుస్తాయి. పసిఫిక్ మహాసముద్రం మీదుగా భూమధ్య రేఖ ప్రాంతం నుంచి వీచే తేమ గాలుల ప్రభావంతోనే భారతదేశంలో వర్షాలు కురుస్తాయి. ఆస్ట్రేలియా, ఆసియా ఖండాలు పూర్తిగా, ఆఫ్రికా ఖండంలో సగం వరకు పసిఫిక్ మహాసముద్రం నుంచి వీచే గాలుల ద్వారానే వర్షాలు లేదా కరవులు సంభవిస్తాయి. పసిఫిక్ మహాసముద్రం నుంచి వీచే గాలుల్లో వచ్చిన మార్పుల కారణంగా ఎల్ నీనో అనే వాతావరణ మార్పు సంభవించిందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఎల్ నీనో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ద్వారా భారతదేశంలో కురిసే వర్షాల్లో తగ్గుదల ఉంటుందని వాతావరణ విభాగం ముందస్తుగా హెచ్చరించింది. సాధారణంగా ఏటా 870 మిల్లీమీటర్ల వర్షం నైరుతి రుతుపవనాల ద్వారా కురుస్తుంది. 2026 సీజన్లో నైరుతి రుతుపవనాల వర్షం సుమారుగా 800 మిల్లీమీటర్లు మాత్రమే ఉండొచ్చని అంచనా వేసింది. వర్షపాతం తగ్గుదల వల్ల దేశంలోని 60% రైతాంగం ఖరీఫ్ సీజన్లో తీవ్రంగా నష్టపోతారని కూడా వాతావరణ విభాగం అంచనా వేసింది. ఎల్ నీనో ఈ ఏడాది ఖరీఫ్ పంటల మీదే కాకుండా నవంబర్లో మొదలయ్యే రబీ సీజన్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలియజేసింది. ఇప్పుడు సమాచార సాధనాలన్నింటా ఎల్ నీనో అనే పదం బాగా వినిపిస్తోంది. అసలు ఎల్ నీనో అంటే ఏంటి?
అది ఎలా ఏర్పడుతుంది, ఎక్కడ ఏర్పడుతుంది, దాని ప్రభావం ప్రపంచ దేశాల మీద ఎలా ఉంటుంది? భారతదేశానికి తూర్పున కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రం మీదుగా వీచే గాలులే ఇక్కడి వర్షాలు, కరువుకు కారణమవుతాయి. ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం మీది ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులు ప్రపంచ వాతావరణ గతిని మార్చేస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రం మీదుగా వీచే వ్యాపార పవనాలు వ్యతిరేక దిశలో వీయడం వల్ల ఒకవైపు తీవ్రమైన కరువు, మరోవైపు విపరీతమైన వర్షాలు, వరదలు సంభవిస్తాయి. లానినా టైంలో అంటే ఎక్కువ విండ్స్ పుంజుకుంటూ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ట్రేడ్ విండ్స్ చాలా బలంగా ఉంటాయి. అలాగే మనకి సమ్మర్ మాన్సూన్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట అండి. ఎల్లినో టైంలో ఏమవుతుందంటే ట్రేడ్ విండ్స్ వీకెన్ అయిపోతుంది. అలాగే మనకు కూడా ఏమవుతుందంటే ఈ సౌత్ వెస్టర్లీస్ వీకెన్ అవుతూ ఉంటాయి. మాయిశ్చర్ ట్రాన్స్పోర్ట్ తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల రెయిన్ఫాల్ రిడక్షన్ జరుగుతూ ఉంటుందండి. ఇది ఎల్లినో యొక్క ప్రభావం అన్నమాట అండి. అలా కాకుండా అదే మీకు వింటర్ మాన్సూన్ తీసుకున్నట్లయితే ఎల్లినో టైంలో వింటర్ మాన్సూన్ బాగుంటుంది. అలాగే లానినా టైంలో వింటర్ మాన్సూన్ యాక్టివిటీ తగ్గుతూ ఉంటుంది. కరువు వస్తే దాన్ని ఎల్నినో ప్రభావంగా, కుంభవృష్టి కురిసి వరదలు సంభవిస్తే దాన్ని లానినా అని పిలుస్తారు. ప్రపంచం మీద ఎల్నినో ప్రభావం చూపినా, లానినా ప్రభావం చూపినా వాటితో నష్టపోయిన దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతాయి. అంతేకాకుండా ప్రజల ఆహార భద్రతకు కూడా పెను సవాళ్లు విసురుతున్నాయి. గత డిసెంబర్లో మొదలైన పసిఫిక్ మహాసముద్ర వాతావరణ మార్పులు భారతదేశాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ ఏడాది దేశంలో భయంకరమైన కరువు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఎల్నినో పరిస్థితులు మొదలయ్యాయని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ మాసం వరకు తటస్థంగా ఉన్న పరిస్థితులు మే మాసంలో ఎల్నినోగా మారుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని సముద్ర సమాచార సేవల కేంద్రం తెలిపింది. ఈసారి ఎల్నినో అత్యంత ఆందోళనకరంగా సుదీర్ఘకాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నట్టు ప్రకటించింది. ఎల్నినో ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు 1997 నుంచి మాత్రమే పర్యవేక్షిస్తున్నారు. అనేక వేల సంవత్సరాల నుంచి ఎల్నినో ప్రభావం ఉంటున్నప్పటికీ పసిఫిక్ సముద్రం మీదుగా వీచే గాలుల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలే కారణమని అర్థం చేసుకున్నప్పటికీ దీని ప్రభావం మొత్తం ప్రపంచ దేశాలపై ఎలా ఉంటుందనే విషయాన్ని 3 దశాబ్దాల నుంచే స్పష్టంగా అంచనా వేయగలుగుతున్నారు. సముద్ర ఉపరితల వాతావరణంలో ఎల్నినో ఏర్పడడం గురించి 24 నెలల ముందుగానే గుర్తించడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి ఎల్నినో ప్రభావం, లానినా ప్రభావం కనిపిస్తున్నప్పటికీ కొన్నిసార్లు సూపర్ ఎల్నినో ప్రభావం మానవాళిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉండడంతో ఆహార కొరత రాదు, కానీ రైతులు మాత్రం కోలుకోలేని విధంగా దెబ్బతింటారు. వ్యవసాయాధారిత భారతదేశంలో అనేక రంగాలు కరువు కారణంగా ప్రభావితమై నష్టపోతాయి. ఇప్పటికే దేశంలో సూపర్ ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది. ప్రతి ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యుడి ప్రతాపం ఈసారి అత్యధికంగా ఉందని ఏటా చెప్పుకుంటున్నాం. ఏటేటా వేడి పెరిగిపోతోంది. ఇంకొన్ని సంవత్సరాలు గడిస్తే మనిషి భరించలేనంతటి స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గడిచిన కాలంలో ఎప్పుడూ చూడని విధంగా సూపర్ ఎల్నినో ప్రభావం ఈ ఏడాది భారతదేశం చూడబోతోందనే ప్రమాదకర హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మరి మనం చూడబోయే విపత్తు ఎలా ఉండబోతోంది? పూర్వం అరుదుగా సంభవించే ఎల్నినో కొంతకాలంగా తరచుగా దాడి చేస్తోంది. ఈసారి వచ్చేది సూపర్ ఎల్నినో అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎల్నినో వల్ల వర్షాలు బాగా తగ్గుతాయని హెచ్చరిస్తున్నారు. వర్షాలు తగ్గితే కరువు కాటకాలు తప్పవు. పశ్చిమాసియా యుద్ధంతో ఇప్పటికే సామాన్యుడి జీవితం అతలాకుతలం అవుతోంది. ఇప్పుడు ఎల్నినో వల్ల వర్షాలు కురవకపోతే, పంటలు సరిగా పండకపోతే, కనీసం తాగటానికి కూడా నీళ్లు లేకపోతే దేశంలో ఏం జరగబోతోంది? పశ్చిమాసియా యుద్ధం ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. చమురు ధరలు ఆకాశాన్నంటడంతో నిత్యావసరాల ధరలన్నీ పెరిగిపోయాయి. ఇప్పటికే సామాన్యుడి జీవితం తల్లకిందులైన పరిస్థితుల్లో భారత్ వైపు దూసుకొస్తున్న ఎల్నినో అందరినీ భయపెడుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతుండటంతో జూన్ జూలై నాటికి సూపర్ ఎల్నినోగా రూపాంతరం చెంది భారతదేశ వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే రావడంతో రైతాంగం సంబరపడింది. అయితే ఆ సంతోషం కొన్ని రోజులు కూడా నిలవలేదు.
కానీ దేశంలోకి ప్రవేశించకుండా నిలిచిపోయి వాతావరణ శాస్త్రవేత్తల్ని కలవరపెడుతున్నాయి. కరువుకు కేరఫ్ గా భావించే ఎల్నినో కండిషన్స్ నెమ్మదిగా పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా కుంభవృష్టి కురిపించే లానినా బలహీనపడుతుండగా ఎల్నినో పుంజుకునే అవకాశాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీనికి వాయువ్య ప్రాంతం నుంచి వీస్తున్న గాలులు కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఎడారి మీదుగా వచ్చే గాలుల ప్రభావం ఋతుపవనాల కదలిక, వర్షపాతం నమోదుపై తీవ్ర ప్రభావం చూపి తద్వారా ఎల్నినో పరిస్థితికి దారితీస్తుందని పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎల్నినో ప్రభావంతో దేశంలో సాధారణ వర్షపాతం కంటే 8% తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే దేశంలో చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం తప్పదని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో భారీ వర్ష లోటు ఉండకపోవచ్చని, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో మాత్రం అసాధారణంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో రాయలసీమ ప్రాంతంలో ఎండల తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని కూడా చెబుతున్నారు. వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావం తీవ్రంగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులు ఇప్పటికీ వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడడంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ అత్యంత కీలకంగా మారింది. 2015లో వచ్చిన సూపర్ ఎల్నినో సమయంలో దేశవ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో చెన్నై వరదలు దేశాన్ని షాక్కి గురిచేశాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులే పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఇండియన్ ఓషన్ డైపోల్ ప్రభావం అనుకూలంగా మారితే ఎల్నినో తీవ్రత కొంత తగ్గే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఎండల తీవ్రతకు ప్రధాన కారణం ఎల్నినో అని ఐఎండీ భావిస్తోంది. ఇంకా సూపర్ ఎల్నినో దశకు సముద్ర ఉష్ణోగ్రతలు చేరుకోకపోయినా అందుకు దారితీసే పరిస్థితులు ఏర్పడినట్టు చెప్తున్నారు. ఎల్నినో కారణంగా మన వాతావరణ చక్రం తల్లకిందులైంది. నైరుతి ఋతుపవనాల రాక కూడా అంచనాలకు అందని విధంగా తయారైంది. కేరళను తాకినా అక్కడి నుంచి ఏపీలో విస్తరించడానికి మాత్రం సమయం పడుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. వాతావరణంలో ఎల్నినో పరిస్థితులు ఏర్పడడానికి మనిషే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. మనిషి లగ్జరీ జీవితం కోసం ప్రకృతిని చెరబడుతున్నాడని, దాని ఫలితంగానే భూగోళం వేడెక్కుతోందని స్పష్టం చేస్తున్నారు. అడవుల్ని నాశనం చేయడం, ప్రకృతి సంపదను ధ్వంసం చేయడం, గ్రీన్ హౌస్ వాయువుల్ని విచ్చలవిడిగా వాతావరణంలోకి వదలడం వంటి అనేక కారణాలతో భూమి వేడెక్కుతోందని చెప్తున్నారు. అడవులు తగ్గిపోవడంతో సహజ శీతలీకరణ దెబ్బతినడంతో ఇప్పుడు లానినా వంటి చల్లని దశలో కూడా ఎల్నినో ప్రభావిత కాలం కంటే కూడా ఎక్కువ వేడి నమోదవుతోందని వివరిస్తున్నారు. Indian cities are bearing the brunt of extreme temperatures. Indian cities are going to affect more. రేపటి రోజున ఎల్నినో చాలా సీరియస్గా ఒక 5 to 10% రెయిన్ఫాల్ తగ్గించగలిగితే కూడా ఇండియన్ సిటీస్ విల్ బి అట్ ద రిసీవింగ్ ఎండ్. అండ్ వాళ్ళ దగ్గర మన ఇండియన్ సిటీస్ అంటే లోకల్ గవర్నమెంట్స్ ఆర్ టోటలీ అన్ప్రిపేర్డ్. స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ నో ఐడియా. అండ్ ద నేషనల్ గవర్నమెంట్కు అసలు వాళ్ళ ఇంటెన్షనే కనపడతలేదు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి వ్యవసాయం దెబ్బతింటుంది. పంటల దిగుబడి తగ్గిపోతుంది. తాగునీరు కూడా కొన్ని ప్రాంతాల్లో లభించదు. తిండి గింజల ఉత్పత్తితో పాటు తాగునీటి లభ్యత కూడా తగ్గితే మొత్తం మీద కరువు విలయతాండవం చేస్తుంది. మనిషి సృష్టించుకున్న ఈ విపత్కర పరిస్థితుల్ని అనుభవించక తప్పదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వాటర్ని కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు వాటర్ కావాలన్నట్లయితే మనం పంపింగ్ చేయవలసి వస్తుంటుంది. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన కరెంటు యూసేజ్ చేస్తుంది. అలాగా ప్రతి దాంట్లో కూడా అంటే మితంగా ఉండటం, మనకు కావాల్సిన ఫుడ్ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఎంత కావాలో అంతే, దానికి ఎక్సెస్ వండుకుని తినేయటం ఇలాగ చేయకూడదు. అయితే ఎక్సెస్ వండి పాడేసేటాలు ఫుడ్ కూడా చాలా ఇబ్బంది పడవలసిన అవసరం గ్లోబల్ వార్మింగ్లో వస్తుంటుంది. అంటే ప్రతి చోట కొన్ని చోట్ల ఇప్పుడు మనం ట్రాపికల్ కంట్రీస్లో ఉన్నాం. మనం ఈ ట్రాపికల్ కంట్రీస్లో మీకు ఈల్డ్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఏదైనా సరే ఈల్డ్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. అంటే పంట ఫలాలు ఇచ్చేటువంటి ఇప్పుడు ధాన్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, టెంపరేచరు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అట్లా హీట్ తగ్గుతుంటుంది. అందువల్ల స్కేర్సిటీ ఆఫ్ మీకు ఫుడ్ కూడా, అలాగే స్కేర్సిటీ ఆఫ్ వాటర్ కూడా రావచ్చు. వ్యవసాయం దెబ్బతింటే గ్రామీణ ఆర్థిక రంగం కుదేలవుతుంది.
దీని ప్రభావం ఇతర రంగాల మీద విస్తరించి మొత్తంగా దేశ స్థూల జాతీయోత్పత్తి కూడా తగ్గుతుంది. నూనె గింజలు, పప్పు ధాన్యాల దిగుబడి బాగా తగ్గితే వాటిని తప్పనిసరిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో ఎరువుల కొరత ఏర్పడింది. ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత తీవ్రంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. రబీ సీజన్లో కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే పరిస్థితి ఖరీఫ్లో కూడా కనిపించే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వర్షాలు తగ్గితే అనేక రాష్ట్రాల్లో తాగునీటి ఎద్దడి మొదలవుతుంది. దేశంలోని ప్రధాన జలాశయాల్లో ప్రస్తుత నీటి నిల్వలు 40% మించి లేవు. వర్షాలు తక్కువ కురిస్తే ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు నింపుకునే వరకు దిగువకు నీటిని విడుదల చెయ్యవు. అదే జరిగితే దిగువ రాష్ట్రాలు తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా దక్షిణాదిలో తమిళనాడు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఖరీఫ్ సీజన్లోనూ ఆ తర్వాత రబీలోనూ పంటలకు ఇవ్వడానికి తాగునీటికి తీవ్ర కొరతను ఎదుర్కోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. ఎల్ నినో అనే పదం ఒకప్పుడు శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణుల చర్చల్లో మాత్రమే వినిపించేది. సామాన్య ప్రజలకు పెద్దగా తెలిసిన పదం కాదు. కానీ ఇప్పుడు ఎల్ నినో అనేది ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలు, వ్యవసాయం, ఆరోగ్యం వంటి అన్ని రంగాలను ప్రభావితం చేసే శక్తిగా మారింది. మనిషి స్వయంగా చేసిన తప్పిదాల వల్లే భూమి మెల్లగా కాదు, అత్యంత వేగంగా వేడెక్కిపోతోంది. కొంతకాలానికి మనిషి భరించలేని స్థాయికి ఉష్ణోగ్రతలు పెరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎల్ నినోలు, లానినాలు ప్రకృతి మనిషికి ఇస్తున్న హెచ్చరిక. ఇప్పటికైనా ప్రపంచ మానవాళి ఈ హెచ్చరికను సీరియస్గా తీసుకోకపోతే భవిష్యత్ తరాలు పెను విపత్తును ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎక్కడ ఏ మార్పు సంభవించినా, ఏ విపత్తు వచ్చినా అది అన్ని దేశాల మీద ప్రసరిస్తుంది. అలాగే ఎక్కడో దక్షిణ అమెరికా పశ్చిమ భాగంలోని పసిఫిక్ మహాసముద్రంలో నీరు వేడెక్కితే ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా వరకు దాని ప్రభావం కనిపిస్తోంది. ఇది ఇప్పటిది కాదు, అనేక వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న వ్యవహారమే. ఇంతకీ పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల నీరు ఎందుకు వేడెక్కుతుంది? కర్బన ఉద్గారాల ప్రభావమేనా అనే ప్రశ్నకు శాస్త్రవేత్తల దగ్గర కూడా సరైన సమాధానం లేదు. అయితే గతంలో అరుదుగా, ఇప్పుడు తరచుగా రావడానికి మాత్రం గ్రీన్ హౌస్ గ్యాసెస్ కారణమని స్పష్టంగా అర్థమవుతోంది. అందువల్ల కర్బన ఉద్గారాలను తగ్గించుకోగలిగితే కొంతవరకు పరిష్కారం అవుతుంది. లేదంటే తరచూ కరువు కాటకాలు, వర్షాలు, వరదలు ఎదుర్కోక తప్పదు. ఇది వాల్ట్ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.